కరాటేలో ఉచిత శిక్షణకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని మాజీ సోల్జర్ పి కామేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. మిలిటరీలో పనిచేసే పదవి విరమణ పొంది 23 సంవత్సరాలు అయిందని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కామేశ్వరరావు తెలిపారు. నాటి నుండి నేటి వరకు కరాటేలో శిక్షణిస్తూ వేలాది మందిని నిష్ణాతులుగా తీర్చిదిద్దామన్నారు. శిక్షణిచ్చేందుకు స్థలం లేక అధిక మొత్తంలో కిరాయి కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అందించిన శిక్షణ ద్వారా ఎంతో మంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. అలాగే పోలీసులకు, ఆర్మీ వారికి, సామాన్య ప్రజలకు కూడా శిక్షణిచ్చి తీర్చిదిద్దుతామన్నారు. సమాజ హితం కోసం తాము చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం ఏదైనా 200 గజాల స్థలాన్ని కేటాయించేలా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద చొరవ తీసుకోవాలని విన్నవించారు. తద్వారా ఎంతో మందికి ఉచితంగా శిక్షణ అందిస్తామని అన్నారు. అప్పుడు ఈ 3 సంవత్సరాలు నేను ఉన్నప్పుడు మా గురువు గారు ఆర్వీటీ మణి నుంచి డాక్టర్ ఆర్వీటీ మణి గారు ఇక్కడ ఉన్నారు రైట్ సైడ్. ఆయన జపాన్లో 11 సంవత్సరాలు నేర్చుకుని వచ్చాడు. యమాకుచి వరల్డ్ నెంబర్ 1 జపాన్లో. ఆయన దగ్గర 11 సంవత్సరాలు నేర్చుకుని 86లో తెచ్చాడు. ఆయన మణి గారి దగ్గర నేను నేర్చుకున్నాను. నేర్చుకుని నేను ఢిల్లీ వెళ్ళిపోయా. పఠాన్కోట్ వెళ్ళిన తర్వాత ఈ 3 సంవత్సరాలు నేర్పే టైంలో నా దగ్గర కమాండో చేస్తానికి వచ్చాడు ఒక మిలిటరీ ఆఫీసర్. నేను ఇక్కడి నుంచి నేర్చుకుని వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మిలిటరీలో ఏం జరుగుతుందంటే తెలంగాణలో ఇంటర్వ్యూ అవుతుంది. బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేసి వచ్చావు అని అడుగుతారు. వివేకానంద గారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు కంటిన్యూ ఆయన చాలా మంచి పనులు చేస్తున్నాను మా ఏరియాకి. నేను సార్ని మొన్న లేటెస్ట్ సండే కూడా కలిశాను. మా పిల్లలందరూ కనీసం 10 సంవత్సరాల నుంచి నేషనల్ ఇంటర్నేషనల్లోకి వెళ్ళిపోయారు. ఎక్కడన్నా గవర్నమెంట్ ఏరియా జీసీఎంసీ ఏరియా నాకు ఒక 200-300 గజాలు ప్లేస్ ఇస్తే పిల్లలకి నేర్పుతాకే అది యూజ్ చేస్తారు. నాకు అవసరం లేదు. నేను చచ్చిపోతే అది గవర్నమెంట్కే వదిలేస్తాను. నాకు సొంతంగా అవసరం లేదు. నేను పిల్లలకి నేర్పాలని నా కోరిక.